మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ఇప్పుడు కర్ణాటకలో ఆడుతున్న డ్రామా ఏంటంటే, తను సీఎం కావడం కోసం ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తా అవుతానన్నటువంటి ఉద్దేశ్యం. ఇప్పుడు అతను రైట్ చేసుకొచ్చినటువంటిది ఆర్ఎస్ఎస్ గుర్తింపు లేదు అన్నది. దాన్ని అడ్డు పెట్టుకుని కోర్టుకెళ్ళాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టివేయమని ప్రియాంక్ ఖర్గే బెంగుళూరు ప్రత్యేక కోర్టుని అడిగితే, అతని అప్పీల్‌నే కొట్టేసింది కోర్టు. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ సంస్థ కాదని, దాని సభ్యులకు పరువు నష్టం కేసు వేయడానికి అర్హత లేదన్నటువంటిది ఖర్గే వాదన. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. ఆర్ఎస్ఎస్ ఒక నిర్దిష్టమైన గుర్తించదగిన సంస్థ. దాని సభ్యుడు లేదా స్వయం సేవక్ తన మీద, తన సంస్థ మీద పరువు నష్టం జరిగిందని ఫిర్యాదు చేసే చట్టబద్ధ హక్కు వాళ్ళకుంటది. సంస్థ రిజిస్టర్ అయి ఉండటం లేదా సభ్యత్వ కార్డు ఉండడం తప్పనిసరేం కాదు అని తేల్చి చెప్పింది. అలాగే ఫిర్యాదుదారు స్వయం సేవక్‌గా తన అనుబంధాన్ని విచారణలో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రియాంక్ ఖర్గే, మహమ్మద్ హారిస్ నల్పాడ్లని కోర్టు సమన్లు జారీ చేసి జూలై 21లోగా స్పందించాలని ఆదేశించింది.